నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. పాయకరావుపేట, అనకాపల్లి జిల్లా నక్కపల్లి క్రిష్ టౌన్షిప్ లోని తన నివాసంలో హోంమంత్రి వంగలపూడి అనిత సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు. సుమారు 1500 మంది మహిళలు ఈ సామూహిక పూజలో పాల్గొనగా పండితులు పూజా క్రతువులు జరిపారు. వరలక్ష్మి వ్రతం అంటే మహిళలకు పెద్ద పండుగ అని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో పూజలో పాల్గొని నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని అనిత అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలని, కూటమి నేతలకు మంచి జరగాలని వరలక్ష్మీదేవిని ప్రార్థించానని అనిత చెప్పారు. ईशान्य प्रदेशे गंगा गोदावरीयोर मध्य प्रदेशे सागर तीरे दंडकारण्ये श्री वराह लक्ष्मी नृसिंहस्वामी देवता क्षेत्र समीपे శ్రావణ మాసంలో జరుపుకునే వరలక్ష్మి వ్రతం అందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఒక శుభపరిణామ పండుగ. అది ఆ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నియోజకవర్గంలో మహిళలందరి సమక్షంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి తాంబూలాలు తీసుకొని నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అని, ఎన్డీఏ కూటమి నేతలందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడం జరిగింది. నిజంగా చాలా మంచి పరిణామం, చాలా హ్యాపీగా ఉంది. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please subscribe our channel AP Power News.